రేవంత్ రెడ్డి గారు చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే నేను ఉన్నప్పుడు, మీరు సమయకాంధ్రలో ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు, అప్పుడు ఎందుకు మొత్తము ట్యాంకులు కొట్టేయలేదని ఒక ప్రశ్న మీ వాళ్ళ నుంచి రావటం జరిగింది. సో నా సమాధానం ఏమంటే, మేమున్నప్పుడు సమైకాంధ్ర పోరాటం జరుగుతున్నది. ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది. అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము, ఫండ్స్ని ముఖ్యంగా ఫండ్స్ రావటం, ఫండ్స్ ఇవ్వటము, ఆగమేఘాల మీద పనులు చేయటము, ఇంకా తొలగించు కార్యక్రమం ఒకటి, ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ సమైకాంధ్ర అజిటేషన్లో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఒక పద్ధతిగా ఆ మినిస్ట్రీకి బెస్ట్ మినిస్ట్రీ అనే విధంగా గౌరవాన్ని తీసుకొని రావటం, ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేయించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలుపెట్టండి అని చెప్పాం. సర్వే అయిపోయేదే. మరి అందులో భాగంగా కొన్ని కొట్టేయటము, కొన్ని వేల కోట్ల అధిపతుల్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. I don't want to mention the names. ఎలక్షన్స్ దగ్గర వచ్చేదే. గత ప్రభుత్వాలు ఆ తతంగం పూర్తిగా మర్చిపోయారు. నంబర్ 2, చెరువులు కలపటం, అంటే ఫ్లడ్ వాటర్ని కెనాల్ ద్వారా చెరువులు నింపటం అనేది, అది కూడా శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసుకోవటం, ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, అది కూడా ఎలక్షన్స్ రావటం, ముందుకు పోవటం జరిగింది. సో ఇప్పుడు అన్నీ ఆ కార్యక్రమాలు చేయాలంటే రెడీమేడ్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతకుముందు ప్రాపర్ సర్వే లేదు, ప్రాపర్ స్టడీ లేదు, అన్ని రెడీమేడ్ అవైలబిలిటీ ఉన్నాయి. మేము ఉన్నప్పుడు చేసి పెట్టాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ చెరువులు ఆక్యుపై చేసిన, రోడ్లు ఆక్యుపై చేసిన, పార్కులు ఆక్యుపై చేసిన, క్రీడా స్థలాలను ఆక్యుపై చేసిన ఏ కోర్టు ఇంటర్ఫియర్ కాదు. ప్రభుత్వము చేసే ఈ కార్యక్రమానికి కోర్టులు ఈ జోలికి రావు. మంచి పని చేస్తున్నారనే కోర్టు చెప్తాయి. ఏమన్నా ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి కొట్టేయండి అంటారు. నంబర్ 2, కొట్టేయాలని ధ్యేయం ఉన్నప్పుడు ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు బ్లెస్ చేస్తారు. మరి చెరువులు కలపటం, కెనాల్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వటం, ఒక గార్లాండ్ మాదిరి ఏర్పాటు చేసేసి మొత్తం లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకు. అది మొదలుపెట్టారు. పూర్తి కార్యక్రమం చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే చిత్తూరులో కూడా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం చిత్తూరు జిల్లా కూడా ఆ స్టడీలో శ్రీకారం చుట్టడం జరిగింది మేము మినిస్ట్రీలో ఉన్నప్పుడు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఆయనకు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు డెవలప్మెంట్ అనే నానుడి ఉంది.
ఎక్కడ ఏ రాష్ట్రంలో వెళ్ళినా, ఏ దేశంలో మన ఇండియన్స్ ఉన్నా చంద్రబాబు గారు పేరు చెప్పేదే. ఆయన డెవలప్మెంట్ గుర్తొస్తుంది. ఆయన చేసే డెవలప్మెంటు. ఇంకా ఆయనకు భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన ఈ కార్యక్రమాలు చెరువులు కలపటము, కెనాల్ నుంచి చెరువులు కలపటం, ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇప్పుడు ఫ్లడ్ తుంగభద్ర గేట్ పోయేదే నీళ్ళు వచ్చింది, ట్యాంకులంతా నింపే కార్యక్రమం పెట్టుకోవచ్చు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు. కేసీ కెనాలు ద్వారా అది పూర్తి చేయొచ్చు. సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుట్టారు. అది పూర్తి చేయాలని ఇప్పుడుండే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక్కడ కూడా అన్ఆథరైజ్డ్ చెరువులు జరిగాయి చాలా. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రొఫెషనల్ వే, ఆ స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్ తీసుకొని ముందుకు పోవాలి. ఇక్కడ కూడా ముందుకు పోవాలి మేము కోరుకుంటున్నాం. సరే, ఈ చెరువులు తిరుపతి చుట్టూ పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణకు గురైనాయి. చిత్తూరు జిల్లా మైదానాలుగా ప్రభుత్వమే మార్చేసింది. గత ప్రభుత్వంలో ఉన్న చెరువులను గుర్తేసి మైదానాలు తయారు చేశారు. దాని ఎన్జీటీ అభ్యంతరాలు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిపై చర్య ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పే 100% నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా నా పుట్టినూరు మదనపల్లిలో నేను పుట్టాను. కొత్తకోట మా తాత వాళ్ళు, మా అమ్మ తరఫు. అటు వెళ్తే చెరువు ఆక్యుపై చేశారు సార్. చెరువు కన్వర్టెడ్ ఇంటూ బస్ స్టాండ్. ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని తప్పుదలాలు చేసింది. సో గవర్నమెంట్ తప్పుదలాన్ని దాన్ని దారిలో తీసుకురావాలి. ప్రజలు చేసిండేది, నాయకులు చేసిండే తప్పుదలాలు కూడా సెటరేట్ చేయాలి. మీ క్వశ్చన్కు అది కరెక్ట్. ఇంప్లిమెంట్ చేసే నాయకులు ఉండాలి. చంద్రబాబు గారు కొద్దిగా టైం ఇచ్చి దీన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కవితకి బెయిల్ వచ్చింది, మీతో బీజేపీతో రాజీ అయింది కవిత వల్ల టీఆర్ఎస్. ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లా ఉండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే, శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమెది. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షద్వీపుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు వీళ్ళు. ఒక ఎంపీ, పార్లమెంటరీ కమిటీ చైర్మను, నాకు నేషనల్ హైవే, రైల్వే, షిప్పింగ్, సివిల్ ఏవియేషన్ అన్ని 6 పోర్ట్ఫోలియో, పెద్ద పోర్ట్ఫోలియో ఉండే కమిటీ చైర్మన్ నన్ను ఒక పక్క అక్కడ పోలీసులు పెద్ద పెద్ద సెక్రటరీలు, కమిషనర్లు నన్ను వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే, ఇక్కడేమో నేను ఇక్కడ ఉన్నట్లు హైదరాబాద్లో ఉన్నట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండే ఇన్స్పెక్టర్ అటెంప్ట్ మర్డర్ నా మీద పెడతారు కేసు. ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసేదే వెరిఫికేషన్లో తీసేశారు. ఆ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా పోయింది. దట్స్ సెకండరీ థింగ్. ఎంక్వైరీలో ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్టోరీ, ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా, ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే వాళ్ళ కవిత గారి ప్రోత్సాహంతోనే పెట్టిండాలా. అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు. ఆయనతో, ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టిండాలా? లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు న్యాయం? అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలు వేయచ్చు, కేసీఆర్ నన్న బొక్కలు వేయచ్చు. ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను.
ఆ మీద పగ ఉంటే ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. మీకు అర్థమైనా? సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. కొద్దిగా కనుక్కోవాలి. అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి, కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు. నేను చెప్పినట్లు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇది అంతగానే నేను నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను. శశికళ గారు కూడా ఇలాగే చేశారు, మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది. సరే, తిరుమలలో విజిలెన్స్ టీటీడీ పాలన పైన విజిలెన్స్ గత 5 సంవత్సరాల దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఏమన్నా మార్పు వచ్చిందా గతంకు ఇప్పటికీ టీటీడీ? మార్పు మీకు కనపడే ఉంటుంది. భోజనాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా. ఓవర్ రేట్ 100% కంట్రోల్ వస్తుందని నేను ఏది అనుకోను. ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది, వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయల టికెట్ పెట్టారు, దాన్ని అది తప్పు అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. 10,000 రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోటా ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 10,000 పెట్టలేదనుకోండి, మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోటా మేము లాక్కుంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా 10,000 రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ ఎమ్మెల్యేలో పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 10,000 టికెట్ లేదనుకో, వీళ్ళంతా ఆ టికెట్ల కోసం పడతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో ఆ 10,000 రూపాయలు పెట్టారా, 1,00,000 రూపాయలు పెట్టారా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. వచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకున్నారా లేదా అనేది. టికెట్లు భారతదేశంలో నోట్లే కొట్టేస్తారు, టికెట్లు ప్రింట్ కొట్టలేరు అనేది మనం చెప్పలేము. సో ఇలాంటివి జరగకుండా, జరిగా లేదా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడటం తప్పవుతుంది. జరిగినాయా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలా, మనం మాట్లాడటం అవివేకంగా ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ. 100 రూపాయల నోట్లు కొట్టింటే మనం చూసాం, 2,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసింటే మనం చూసాం, పాకిస్తాన్లో ప్రింటే వచ్చింటే చూసాం. ఆఫ్టర్ ఆల్ టికెట్ ప్రింట్ కావాలంటే పెద్ద అగాధం కాదు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళు. ఏమన్నా టికెట్లు దొంగగా పోయినాయా, వచ్చిన డబ్బులు ఏమైనా డైవర్ట్ అయినా అనేది ఇన్వెస్టిగేషన్. అది తేలినాక దాని మీద వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకచ్చు, అంతే. ఈ సబ్జెక్టు అంతకన్నా ఏం లేదు. నెంబర్ 2, తిరుపతి దేవస్థానం డబ్బులు, ఇది రాయలసీమ దేవుడు. నేను ప్రతి తూరి చెప్పేది అందరూ కొద్దిగా వినాలి. ఏ దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ఖర్చు అంతా డబ్బులు ఆ ప్రాంతంలోనే ఖర్చు పెడుతున్నారు డెవలప్మెంట్. సో మెజారిటీ అమౌంటు, మెజారిటీ పరిపాలన ఈ ప్రాంతం వారికి ఇవ్వాలని నేను ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. నా డిమాండ్ అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దుర్గా గుడి ఉంది విజయవాడలో, దేశం నుంచి వస్తుంటారు నలుమూలల, బట్ స్టిల్ అక్కడికి అక్కడ ఉండే వాళ్ళనే వేస్తారు, ఆ ప్రాంతం వాళ్ళనే ఆ కమిటీలు వేస్తారు, ఆ ప్రాంతానికే ఖర్చు పెడుతుంటారు ఆ డబ్బులు. సో మాకు కూడా ఎక్కువ శాతం, అట్లీస్ట్ ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి.
ఈ ప్రాంతంలోనే కళ్యాణ మంటపాలు కట్టాలి దేవునివి, ఈ ప్రాంతంలోనే తిరుపతి దేవస్థానం టెంపుల్స్ దండిగా ఉన్నాయి, ఆ ఏరియాస్లో కట్టేదానికి. తుమ్మలంలో ఉంది, కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ, కొన్ని వెంకటేశ్వర టెంపుల్ అది ఉంది అని అంటారు, పగిలిపోయింది, కొట్టేశారు. అక్కడ అట్లా దగ్గర ఇవంతా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టే అవకాశాలు ఉంటాయి, కట్టాలి. మా ప్రాంతాల్లో పెద్ద హాల్స్ కట్టాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. సరే, గత 5 సంవత్సరాల్లో రాయలసీమ గురించి పెద్దగా మాట్లాడడం లేదు మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప. ఇప్పుడప్పుడే రాయలసీమకు నష్టం జరిగిపోతుంది అని స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? అంటే రెండు రకాలు ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మాట్లాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రజాస్వామ్యం లేనప్పుడు అంటే మా మా మాట్లా ఇక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరే అన్నారు ఎక్కువ మాట్లాడలేకపోయారు మీరు కూడా అని అన్నారు మాటలు. మీరు ఒకరే కొద్దిగా మాట్లాడారు, అది కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు హైకోర్టు బెంచ్ అని చంద్రబాబు గారు ఇస్తామన్నారు, మేము వెల్కమ్ చేస్తాం. మా డిమాండ్ 25 ఏళ్ళుగా ఉంది. హైకోర్టు బెంచు, హైకోర్టు అని ఉంది, రెండవ రాజధాని చేయాలని ఉంది, క్యాపిటల్ చేయకపోతే అదన్నా చేయండి అని ఎన్నో ఏళ్ళుగా ఉన్నది డిమాండ్. దానిలో కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని అంతగత ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, యూనివర్సిటీ అంతా, కొన్ని ఈయన కాలేజెస్ పెట్టించాడు, ఇండస్ట్రీస్ పెట్టించాడు చంద్రబాబు గారు. దాంట్లో భాగంగా హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేశాడు. హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేస్తే ఈయన గత ప్రభుత్వం వారు మేము హైకోర్టే కడతామన్నారు. అది లేదు, ఇది లేదు. మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో ఆ ప్రపోజలే లేదు, హైకోర్టు కట్టేదని అంటారు. సో ఇలాంటివి మాకు ఇబ్బందికరంగా ఉంటాయి. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో డెఫినెట్గా ఆయన హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు. హైకోర్టు బెంచి పెట్టి ఫ్యూచర్లో హైకోర్టు కూడా వచ్చే విధానంలో చూడాలని మేము కోరుకుంటాం. ఈ పరిశ్రమలు అసలు రావడం లేదనేసి అప్పుడే స్టార్ట్ అయింది సార్. అంటే ఇప్పుడు టీజీ భారత్ గారు కూడా ఇష్టంగా ఉన్నారు. సో పరిశ్రమలు వస్తాయని అన్న అనుమానం పెట్టుకోవాలి ప్రజలు. అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అని ఉంది పేరు. చంద్రబాబు 100% డెవలప్మెంట్ చేసే దాంట్లో పోతారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీళ్లు, రోడ్లు తయారు చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. అవి చేసే దిశలో చంద్రబాబు గారు కంకణం కట్టుకుంటారు, ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కర్నూలులోనే ఉన్నది, జగన్నాథ్ గట్ట దగ్గర 30,000 ఎకరాలు ఉండేది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెవల్యూషన్ తీసుకురావచ్చు ఆ ప్రాంతంలో. కర్నూలు కానుకొని ఉండేది. గత 25 ఏళ్ళుగా కబ్జాదారుల నుంచి కూడా దాన్ని ఆక్యుపై చేయకుండా 80% ల్యాండ్ని కాపాడగలిగాను గత 20 సంవత్సరాలుగా. ఇండస్ట్రీస్ పెట్టాలా అని పెడుతున్నాం. ఈయన అంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు అది తీసుకొని వచ్చారు. కొన్ని స్టీల్ ఇండస్ట్రీ అవి ఇవన్నీ మొదటి శ్రీకారం చుట్టాయి. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ శ్రీకారం చుట్టాయి, నిలబడిపోయినాయి. అవి మళ్ళీ వాళ్ళని పిలిపించి గడ్డం పట్టుకొని చేయండి అయ్యా మేము ఉన్నాము అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కలిసారు. సో కపుల్ ఆఫ్ మంత్స్లో వండర్స్ చేస్తారు అనేది మీరు ఊహించరాదు, మేము ఊహించరాదు. ఆ స్టైల్లో పోతున్నారా లేదా, ఆ నమ్మకం క్రియేట్ చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం అనేది మనం చూడాలి. అంటే సత్యవేళలో శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి సార్. అలాంటివి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి యువతకి అలాగే నిరుద్యోగులకి. సార్ శ్రీ సిటీ అనేది ఈ చిత్తూరు జిల్లాలో ఉంది, అందుకే ఇది వచ్చింది. అలాంటిది కర్నూలు జిల్లాలో ఉంటే వస్తుంది, అనంతపురం జిల్లాలో వస్తుంది అంటే అట్లా రాదు సార్. ఇక్కడ సీ కోస్టల్ దగ్గర తమిళనాడుకు. సో ఆంధ్రాలో ఉండే బెనిఫిట్స్ సీ కోస్టల్ దగ్గర, కొద్దిగా మద్రాసుకు దగ్గరగా ఉండే పోర్టు ఆ టైంలో అది డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది చంద్రబాబు గారి టైంలో బాగా డెవలప్ అయింది. సో అలాంటి డిస్టిక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఇప్పుడు అనంతపురం డిస్టిక్ కార్ ప్రాజెక్ట్ వచ్చింది. అలాంటిది ఈచ్ డిస్టిక్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ స్టైల్లో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అది శ్రీకారం చుట్టారు, ముందుకు పోతుంటారు. మీ అబ్బాయి, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, మీ అబ్బాయి పరిశ్రమల శాఖ మంత్రిగా పాస్ మార్క్ వేస్తున్నారా? మీరు 100% వేసుకున్నానండి. ముందు మామూలుగా మాది 150 years ఇండస్ట్రియల్ ఫ్యామిలీ, అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మాది. నాకు మా ఫ్యామిలీలో అన్నీ నాకు వచ్చాయి, నావి వానికి ట్రైన్ చేశాము. అంటే మీరు ఈజ్ ఏ పారిశ్రామికవేత్తగా మీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నారు. 100% ఉన్నాను, దాంట్లో డోకా లేదు, ఉన్నాయి. ఆ స్టైల్లోనే డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో పోతున్నాడు. ఇది ఇడిచిపెట్టాడు, ఇది నా నెత్తి మీద ఉంటుంది. వాడు స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో భరత్గా
భరత్ మినిస్ట్రీ గారు ముందుకు పోతున్నారు. అయిపోయినా మీరే ఏమైనా ఉంది ఈ వాస్లీ భూములు కూడా కొన్ని గత ప్రభుత్వంలో కబ్జా గురయ్యాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీ గ్రూపున్నాయి అంటారు. అది ఎంతవరకు వాస్లీ ట్రస్ట్? ఇప్పుడు సీతమ్మ అని మాకు డిస్టెంట్ రిలేటివ్ అవుతుంది. ఆమె విల్ రాసి పెట్టింది. 45 ఎకరాల భూమి ఉంది. అన్నాథరైజ్ డాక్యుమెంట్స్ అయిపోయింది. గతంలో ఆ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అధిపతిగా ఉంటారు. దీన్ని చూడాలని ఇదంతా ఆక్యుపై చేసిట్టే అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అమ్మేసిట్టే భూమి అమ్మేసింటే ఆ ప్రెసిడెంటు వాపసు ఇప్పించి డబ్బులు వాపసు ఇచ్చి భూమి మళ్ళీ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి హైకోర్టు చేశారు. అది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది హైకోర్టు ఆర్డర్స్. ఇది ఎండోమెంట్ కంట్రోల్లో పెట్టేసింది. ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మళ్ళీ దాంట్లో దూరారు కొంతమంది పెద్దలు. దాని దూరం మళ్ళీ దానికి లీజ్ అని పెళ్ళాము బిడ్డల పేరుతో లీజ్ రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని అడుగుతున్నాం. ఏమనంటే వైశ్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వైశ్యుల్ని క్వశ్చన్ చేసేది కాదు ఇక్కడ. నేను వైశ్యుడే, తప్పు పని చేయదంటే ఎంతో కష్టపడి 45 ఎకరాలు 25 ఎకరాలు ఖాళీ చేపిస్తే మళ్ళీ పెళ్ళాము బిడ్డలు వాళ్ళ పేరుతో సబ్లీజులు రాసుకుంటే అది తప్పు అవుతుంది అనేది ఒక సబ్జెక్టు. అకౌంటబిలిటీ పెట్టండి. ఆ టెంపుల్లో జ్యువెలరీ అవి అవంతా అకౌంట్ ఇవ్వాలి. ఎండోమెంట్కు ఇవ్వటం లేదు వీళ్ళ అకౌంట్. ఇయర్లీ ఒక తూరు అకౌంట్ ఇవ్వాలి దాంట్లో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు ఎవరు కమిటీ అనేది ఎండోమెంట్కు సబ్మిట్ చేయలేదు. మళ్ళీ దాంట్లో ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది. ఆమె వీళ్ళు ఏం రాశారంటే ఈ భూమిలో వసతి గృహాలు కట్టి ఇది ఆర్య వైశ్యులకు దేశంలో నలుమూడు నుంచి వచ్చే వాళ్ళకు వసతి గృహాలు, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు వసతి 3 రోజులు ఫ్రీ, భోజనం ఫ్రీ అని ఆమె రాసిపోయింది. దానిలోకి వాడుకోవాలని వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అది పెట్టుకునే దాంట్లో వీళ్ళకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకొని పెళ్ళాం బిడ్డలు వాళ్ళ పేర్లతో రాసుకొని లీజులు సబ్లీజులు రాసుకొని మేము ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా దాన్ని పోరాడి దాన్ని కాపాడి అది అప్రూవల్స్ పెట్టి అప్రూవల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ పోవాలా సత్రాలు అనుకుంటే వీళ్ళు ఆదాయం చేసుకొని టెంపుల్ ప్రెసిడెంట్గా మేమున్నాము అని చెప్పుకొనేసి దాన్ని ఆధీనం చేసుకొని దాన్ని ఏదో చేయాలని అనిపోయారు. మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. దాన్ని సెటరేట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. చక్కెర ఎక్కడ ఉంటే అక్కడ చీమలు వస్తాయంటారు. అది ఇప్పుడు 100 కోట్ల ఆస్తి అయిపోయింది. ఏం చేస్తారు?